ముందుగా దేవునికి వందనాలండి. ఈ యొక్క బేతేలు సంఘం ద్వారా జరగబోతున్న ఈ వార్షికోత్సవానికి విచ్చేసిన ముఖ్య ప్రసంగికులు, అలాగే అధ్యక్షుల వారికి, అలాగే పెద్దాపురం నుంచి విచ్చేసిన అంకుల్ గారు, ఆంటీ గారికి, ఇక్కడికి విచ్చేసిన సంఘ బిడ్డలందరికీ, అలాగే సండే స్కూల్ చిల్డ్రన్ పేరెంట్స్కి, ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. మనం దేవుడి మహాకృపను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి కాపుదల్లో సండే స్కూల్ పరిచర్లో దేవుడు ఎంతో కృప చూపుతూ వచ్చారండి. దాన్ని బట్టి దేవుడికి ఎంతైనా వందనస్తుమై ఉన్నామండి. అలాగే ఈ యొక్క సండే స్కూల్ పరిచర్య ద్వారా ఈ ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ ద్వారా ఏదైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు పెద్దయ్యాక కూడా అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అది అలాగే మనకి బైబిల్లో చెప్పబడిన రీతిగా 1 తిమోతి 4:8 ప్రకారం ఇప్పుడు ఏదైతే ఈ లోకంలో మనం పిల్లలు నేర్చుకుంటున్నారో అది రాబో జీవంలో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మనకి సంఖ్యాకాండం 24:16 అధ్యాయంలో దాంట్లోంచి కూడా పిల్లలు ఏదైతే దేవుని యొక్క వాక్యాలు విని ఆ వార్తను నేర్చుకుంటారో అది వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఎంతో కూడా వాళ్ళకి శ్రేయస్కరం. అంటే నాలెడ్జ్ ఆఫ్ ద హైమోస్ట్ అన్నమాట. ఇది దేవుని యొక్క వాక్యం మనకి ఎక్కడ దొరుకుద్ది? అది ఏదైతే దేవుని సన్నిధి ఉందో అక్కడ మనకి దేవుని వాక్యం దొరుకుద్ది. అంటే పిల్లలు చిన్ననాటి నుండి సండే స్కూల్ పంపడం ఎంతో ఉపయోగకరం, అది వాళ్ళకి ఎంతో శ్రేయస్కరం. అలాగే మనకి మత్తయి సువార్తలో 19:14 కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో యేసుక్రీస్తు వారు చెప్పారు, వాళ్ళని ఆటంకపరచనివ్వద్దు, వాళ్ళని నా దగ్గరికి రానివ్వండి అని. అలా ఎవరైతే చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి నుండి కూడా మనకి సామెతలు 22 అధ్యాయం కూడా బాలు నడవలసిన త్రవ్వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఇలా అనేకమైన వాగ్దానాల ద్వారా దేవుడు ఈ సండే స్కూల్ పరిచర్యని ఎంతగానో చక్కగా నడిపిస్తూ వచ్చాయండి. అలాగే ఈ యొక్క పరిచర్యలో ఈ సంవత్సరం అంతా కూడా పిల్లలు దానియేలు గ్రంథం గురించి చాలా చక్కగా నేర్చుకుంటూ వచ్చారండి. ఏంటంటే దానియేలు గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క అధ్యాయం కూడా మా మేరీ విజయ ఆంటీ గారు మన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా టీచర్స్గా ఉన్న మేము అందరం కూడా చక్కగా పిల్లలందరికీ కూడా నేర్చుకోవడానికి ఎంతగానో కృప చూపారు. అందులో దానియేలు గ్రంథం ద్వారా దానియేలు గారి గుణగణాలు పిల్లలు చాలా చక్కగా నేర్చుకున్నారండి. అంటే దానియేలు గారి గ్రంథం గురించి అది చాలా ప్రతి గ్రంథం బైబిల్లో చాలా మంచివి. అందులో దానియేలు గ్రంథం గురించి ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్క అధ్యాయం ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైతే మేము క్విజ్ కండక్ట్ చేసి వచ్చామో ఆ దానియేలు గారి గుణగణాలు ఏంటంటే ఆయన ఎంతో దేవుని యందు విశ్వాసం కలిగి భక్తి శ్రద్ధలు గలవారు. ఆయన దేవుని కొరకు ఇందాక వాక్యం చెప్పిన అంకుల్ గారు కూడా ఆయనలో ఏంటంటే ధైర్యం ఉంది. ఆ దానియేలు గారిలో ఉన్న గుణగణాలు ఫస్ట్ అధ్యాయం నుంచి పిల్లలు ప్రతి ఒక్క అధ్యాయం ద్వారా కూడా ఇయర్ అంతా చక్కగా నేర్చుకున్నారండి. దానియేలు గారిలో ఉన్న నిబద్ధత నేర్చుకున్నారు. నెక్స్ట్ ఆయనలో ఉన్న ప్రతి ఒక్క మంచితనం యొక్క ఎసెన్స్ అంతా కూడా పిల్లల్ని నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపారండి. అలాగే మనం దానియేలు గారి స్నేహితుల ద్వారా షద్రక్ మేషక్ అబేద్నెగో ద్వారా పిల్లలు చాలా నేర్చుకున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు చాలా ఆ యొక్క దానియేలు గ్రంథంలో చాలా మంచి మంచి ప్రతి ఒక్క అధ్యాయం కూడా ఒక టాప్ మోస్ట్ ఏంటంటే దేవుడి విశ్వాసంలో వాళ్ళ యొక్క భక్తుల్ని ఏ రీతిగా ఎంకరేజ్ చేస్తూ వస్తారో అలాగే పిల్లలకు కూడా దాని గురించి వివరిస్తూ వచ్చేవాళ్ళం. ఆ ఎంకరేజ్మెంట్ చదువుల్లోనే కాదు, మీ యొక్క ఫర్దర్ భవిష్యత్తులోనే ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే శ్రమల్లో ఏంటంటే మెయిన్ ఈ యొక్క దానియేలు గ్రంథం ద్వారా ఇప్పుడు లోకంలో పిల్లలు చదువుకుంటూ ఉంటుండగా అన్య ఆచారం ఏంటి ఇలాంటి వాటిని అపవిత్రమైనవి, దేవుడు నిషేధించబడినవి ఏవి తీసుకోకూడదని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అధ్యాయం ద్వారా నేర్చుకుని దేవుడి కోసం ధీటుగా నిలబడడానికి ఎంతగానో ఉపయోగపడడానికి. అలాగే క్విజ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళు నేర్చుకున్నవన్నీ కూడా క్రియేటివ్ మేనర్లో అలాగే మోస్ట్ ఇన్నోవేటివ్ మెథడ్లో చెప్పేవారు.
అంటే దేవుని చాలా స్తుతించేవాళ్ళం. మా టీచర్స్ అందరు ద్వారక సిస్టర్, లావణ్య, ఆంటీ గారు అందరం కూడా. అంటే పిల్లలు చాలా చక్కగా క్రియేటివ్ మేనర్లో ఏదైతే మేము చెప్తున్నామో దాన్ని గ్రహించడానికి దేవుడు ఎంతగానో వారి హృదయం అనే పలకల మీద రాస్తూ ముద్రిస్తూ వచ్చారండి. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో మహిమ కలుగును కాకండి. అలాగే యోనా గ్రంథం గురించి కూడా ఈ యొక్క ఇయర్లో పిల్లలు నేర్చుకుంటూ వచ్చారండి. ఇయర్ అంతట్లు కూడా దాని నుంచి ఏంటంటే మా పిల్లలు ఏం నేర్చుకున్నారంటే, యోనా గారు ఎప్పుడైతే దేవుడి మాటకి ఫస్ట్ భక్తి కలవారే, కానీ ఎప్పుడైతే దేవుడి మాటకి అవిధేయత చూపించి ఆయన చేసిన దానికి దేవుడు ఆయన ఒక శ్రమకు అప్పచెప్పారు. దాని నుంచి ఏంటంటే పిల్లలు అలాంటి తప్పిదాలు చేయకూడదని బట్టి నేర్చుకున్నారు. తర్వాత ఎప్పుడైతే శిక్ష పొందే యోనా గారు దాని నుంచి దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆ ప్రార్థన జీవితం ద్వారా ఎలాగ బలపడాలో కూడా పిల్లలు నేర్చుకున్నారు. అంటే తప్పు చేయడం వల్ల వచ్చే శిక్షను అంటే చేయకూడదు అనే ఒక మంచి నేర్చుకున్నారు. తర్వాత దాని నుంచి ప్రాయశ్చిత్తం పొందే దేవుడు కృప యోనా గారికి ఎలా తోడిందో అది కూడా మా పిల్లలందరూ కూడా చక్కగా ఇయర్ అంతా నేర్చుకోవడానికి దేవాదేవుడు ఎంతగానో కృప చూపారండి. అలాగే హిజ్కియా గారి గురించి కూడా నేర్చుకున్నారు. ఇలా ఏదో ప్రతి ఒక్క అధ్యాయం నుంచి పిల్లలు చాలా చక్కగా వాటన్నిటిని కూడా ధ్యానిస్తూ నేర్చుకోవడం చాలా ఆనందకరం అనిపించిందండి మా టీచర్స్ అందరికీ. అలాగే ఈ యొక్క పరిచర్లో కూడా పిల్లలు చక్కని ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేస్తూ ఉండేవారు. చాలా చక్కగా మంచి ఐక్యూ ఉండి వాళ్ళ ఏంటంటే మంచి ఆలోచనలు అన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ ద్వారా మనకి వాళ్ళు ప్రజెంట్ చేస్తూ వచ్చేవారు. వీటన్నిటిని బట్టి పిల్లల్లో ఉన్న ఆ యొక్క ఆసక్తిని బట్టి అలాగే పేరెంట్స్ పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వీటన్నిటిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నామండి. అలాగే మా సంఘంలో ప్రతి ఆదివారం సండే స్కూల్ పరిచర్య జరపబడుతుందండి. మీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా అందరినీ కూడా తప్పకుండా తీసుకురండి. ఏంటంటే పిల్లలకి మనం లైఫ్లో ఇంకా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇంజనీర్ చేద్దామని, ఒక్కొక్కళ్ళు మంచి మంచి ఆఫీసర్ని చేద్దామని, అంటే టాప్ మోస్ట్ పొజిషన్లో పెడదామని మనం అనుకుంటాం. అన్నిటికన్నా ముందు పిల్లలకి మనం దేవుడిని పరిచయం చేస్తాం అనుకోండి, ఆ దేవుడి ద్వారా పిల్లలు ఏంటంటే దేవుడి చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు ఒక మంచి పొజిషన్లో పిల్లల్ని పెడతారు. దానివల్ల ఏంటంటే సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారు. దాన్ని బట్టి దేశం కూడా బాగుపడుతుంది. ఏంటంటే ఒక చిన్న మనవండి పేరెంట్స్ అందరికీ పిల్లలందరితో కూడా మనం ఎప్పుడు కూడా పాజిటివ్ పేరెంటింగ్ అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లల్ని దగ్గరికి తీసుకుని అమ్మ ఈరోజు అసలు స్కూల్లో ఏం జరిగింది అని ఎప్పుడైతే మనం పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకుంటామో, అలాగే సండే స్కూల్ ఎవ్రీ సండే స్కూల్ తర్వాత కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్ళు ఏం నేర్చుకున్నా ఒకసారి మీరు అడుగుతున్నప్పుడు అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే దారుల్లో కూడా ఎవరైనా కొంచెం వాళ్ళు ఏదన్నా కూడా లోకానుసారంగా ఎప్పుడే పడిపోతున్నప్పుడు కూడా మనది ఏంటంటే ఫ్రెండ్లీగా పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే అనేకమైన పాపాల నుంచి పిల్లల్ని మనం భయపడి చెప్పలేకపోతారు. వాటన్నిటి నుంచి కూడా మనం వాళ్ళు బయట పడేసేలాగా మనం చేయగలుగుతాం. అంటే వాళ్ళని ఉన్న పొజిషన్ నుంచి మనం రెస్క్యూ చేయగలుగుతాం. కాబట్టి అందరూ కూడా చిన్న మనం ఏంటంటే పాజిటివ్ పెయింటింగ్ కూడా కొంచెం పిల్లలకి చూపిస్తూ ఉంటే అంటే దగ్గరికి తీసుకుని వాళ్ళు ప్రతి ఒక్క ఆలోచన అడుగుతూ ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుళ్ళు పిల్లల్ని చక్కగా పెంచుతూ వస్తున్నారు మా సండే స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్. అలాగే ఈరంతా పిల్లలు నేర్చుకున్న ప్రతి ఒక్క సాంగ్స్ అలాగే వాళ్ళు నేర్చుకున్న ఈ యొక్క స్టోరీస్ బైబిల్లో భక్తుల గురించి ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తూ వస్తారండి. వాళ్ళందరినీ మీరు చక్కగా అందులో ఏమైనా తప్పులు ఉన్నా కూడా క్షమించి వాళ్ళందరినీ ఆశీర్వదించమని దేవుని పేరిట మనవి చేస్తున్నానండి. నా ఈ కొద్ది సెక్షన్ దేవుడు దీవించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మా చిన్నపిల్లలందరూ అనుకుంటున్నారు ఈరోజు మా మీటింగ్ ఉందన్నారు, ఎప్పుడెప్పుడు మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా అని మీటింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మనం సండే స్కూల్ ర్యాలీ ప్రోగ్రామ్ కలిగి ఉంటాం. ముందుగా ప్రభుదేవ్ వచ్చి బైబిల్లోని పుస్తకాల పేర్లు చెప్తాడు. అందరికీ ప్రేయలో నా పేరు ప్రభుదేవ్. ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డిటరానమీ, జాషువా, జడ్జెస్, రూత్, ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్, ఫస్ట్ కింగ్, సెకండ్ కింగ్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్, ఎజ్రా, నెహెమియా, ఎస్తర్, జాబ్, సామ్స్, ప్రొవెబ్స్, ఎక్లెసియాస్టిస్, సాంగ్ ఆఫ్ సొలొమన్,
Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Praise Lord. మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి శోధిస్తే ఎలా న్యూ ఉంటుంది టెస్ట్మెంట్లోని బుక్స్ నేమ్స్ చెప్తాడు రియాన్ వచ్చి. Andarki praise Lord. My name is Ray. I'm telling names of New Testament books: Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrew, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. Thank you. నెక్స్ట్ లాసే వచ్చి బైబిల్లోని పుస్తకాల పేర్ల మీద ఒక పాటని పెర్ఫామ్ చేస్తుంది. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. యోబు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి, పరమగీతం, కావ్య గ్రంథాలు. యోబు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి, పరమగీతం, కావ్య గ్రంథాలు. యెషయా, యిర్మీయా, కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి, పరమగీతం, కావ్య గ్రంథాలు. యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, ప్రవక్త గ్రంథాలు. యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివి. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నాహూము. హోషేయ, యోవేలు,
అనేక పత్రికలు యాగోబు పేతురు యోహాను యూద పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. అపోస్తలుల కార్యములు చరిత్ర గ్రంథమది. అపోస్తలుల కార్యములు చరిత్ర గ్రంథమది. మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ ఇవాంజలిన్ వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల పేర్లు చెప్తుంది. My name is Evangeline. One Peter, 2 Yaha, 3 Yagobu, 4 Andre, 5 Philip, 6 Bartholomew, 7 Juda, 8 Mattai, 9 Alpha, Mark Yagobu, 10 Thomas, 11 Simon, 12 Iscariot, Juda. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ రియోనా వచ్చి తను నేర్చుకున్న కంఠస్థ వాక్యం చెప్తుంది. అందరికీ పైస. నా పేరు రియోన్నా. ఇది ఒక అనేక కప్పపతి కుమారి కరను. Behold, I have shall contain and medicine. Matthew 1:22. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ జాయ్ వచ్చి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ఆశీష్ ప్రచాయ్. దిష్టిలో ఆలోచన చెప్పినక పాపలు మాకు నెలక అపవాసాలకు కూర్చుని చాటున కూర్చున్నక నందు ఆనందించు దేవతాత్మ ధ్యానించి వాడు ధన్యుడు. అతన్ని కాలేయాను నాటబడినాయి ఆకు అడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నుండును. అతేనంత సఫలమగును. కాబట్టి నీ నాయసలో దిష్టిలను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మకము యెహోవాకు తెలియను. దిష్టిల మకము నాకు నడుపు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-6. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ జెస్సీ వచ్చి తను నేర్చుకున్న కంఠస్థ వాక్యం చెప్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. 1 John 4:8. నెక్స్ట్ నోవా వచ్చి తను నేర్చుకున్న కంఠస్థ వాక్యం చెప్తాడు. ఆయనకు భయపడి వాడి మీద ఆయన కనిగినము తరలాగా ఉండుము. లోకసువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ నీహాన్ వచ్చి తను నేర్చుకున్న కంఠస్థ వాక్యం చెప్తాడు. నీహాన్ ఉన్నాడండి.
నెక్స్ట్ చిన్మయి వచ్చి కీర్తనలు 23వ అధ్యాయం నుంచి మొదటి వచనం చెప్తుంది. అందరికీ ప్రైజ్. అందరికీ రైతుల ఈశ్వర కాపరి నాకు ఏమి కలను కీర్తనలు జయ నెక్స్ట్ కేజీ పిల్లలు వచ్చి యాక్షన్ సాంగ్ చేస్తారండి. దేవుని యొక్క సృష్టిని గురించి తెలియజేసే సాంగ్ అన్నమాట. కేజీ పిల్లలు రండి స్టేజ్ మీదకి. కొంచెం దూరంగా ఉండే కొంచెం దూరం. అందమైన పువ్వులన్నందరాని చెట్లను, అందమైన పువ్వులన్నందరాని చెట్లను, అందు ఇందు ఎగిరిడి పక్షులను చేసేను, అందు ఇందు ఎగిరిడి పక్షులను చేసేను, ప్రేమగల దేవుడు నిన్ను కూడా చేసేను, ప్రేమగల దేవుడు నన్ను కూడా చేసెను, ప్రేమగల దేవుడు నిన్ను కూడా చేసెను, ప్రేమగల దేవుడు నన్ను కూడా చేసెను. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ వెరోనిక వచ్చి తను నేర్చుకున్న కంఠస్వాక్యం చెప్తుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ వెరోనిక. ఆమె ఎక్కువ కుమారుణ్ణి కనెను. తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టెదను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ సుహాస్ ప్రిన్స్ వచ్చి 10 ఆజ్ఞలు గురించి చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సుహాస్ ప్రిన్స్. 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా నుచరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకమును. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాయుష్మంతునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, విచరింపకూడదు, దొంగలకూడదు, నీ పరువు అని లాసింపకూడదు. నీ పరువు అని భార్యనేనను, అతని దాసునేనను, అతని దాసినేనను, అతని ఎద్దునేనను, అతని గాడిదనేనను, నీ పరువు అందగు దీన్ని నేను నాశింపకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయంలోని 10 ఆజ్ఞలు. ప్రైజ్ లార్డ్. మనం 10 ఆజ్ఞలు వింటూ వచ్చాము. ఆ యొక్క 10 ఆజ్ఞలను సాంగ్ రూపంలో చేస్తారు ఇందు హేమశ్రీ.
10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 6 రోజులు పని చేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 6 రోజులు పని చేశాక ఆరాధించాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రులను సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు, పొరుగు వారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగు వారిదేది ఆశింపకూడదు. తల్లిదండ్రులను సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు, పొరుగు వారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగు వారిదేది ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ అన్సిని వచ్చి తన నేషన్ కంఠస్వాక్యం చెప్పింది. Praise the Lord. My name is Anthony. Luka chapter 2. The angel said to them, "Fear not, for behold, I am bringing you good news, that great joy that will be for all the peoples. For unto you is born this day in the city of David a Savior, who is the Lord." Thank you. నెక్స్ట్ సాక్షిత అభిషేక్ వచ్చి గోత్రాలు చెప్తాడు. Andarki praise Lord. My name is Sakshita Abshay. Today I am telling about name of God in Old Testament. El Shaddai, Lord God Almighty. El Elyon, the Most High God. Yehovah Nissi, the Lord my banner. Yehovah Rah, the Lord my shepherd. Yehovah Rapha, the Lord that heals. Yehovah Shammah, the Lord is there. Yehovah Ireh, the Lord will provide. Yehovah Shalom, the Lord is peace. Yehovah Sabaoth, the Lord of hosts. Elohim, God. ఆత్మఫలం లేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సత్వికము, అశనిగ్రహము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 12 గోత్రాల పేర్లు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఇస్సాకారు, ఆషేరు, జబులూను, మనషే, బెన్యామీను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ భూమి మీద ఉన్న చిన్న జీవుల గురించి తెలియజేసే యాక్షన్ సాంగ్ వచ్చి చేస్తారు వాయిస్. భూమి మీద చిన్నవి
అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేనివి, అయినను అవి వేసవిలో ఆహారం కూర్చుకొను. చీమలు బలము లేనివి, అయినను అవి వేసవిలో ఆహారం కూర్చుకొను. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. కుందేలు బలము లేనివి, అయినను అవి పేటు సందులలో నివాసముండును. కుందేళ్ళు బలము లేనివి, అయినను అవి పేటు సందులలో నివాసముండును. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోవును. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. బల్లిని చేతితో పట్టుకొనగలవు, అయినను అవి రాజగృహములలో ఉండును. బల్లిని చేతితో పట్టుకొనగలవు, అయినను అవి రాజగృహములలో ఉండును. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. బాలుడా జ్ఞానముతో నిండి దేవుని దయను మనుషుల దయను పొంది వర్ధిల్లు. బాలుడా జ్ఞానముతో నిండి దేవుని దయను మనుషుల దయను పొంది వర్ధిల్లు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ లేరా వచ్చి తను నేర్చుకున్న అంటస్వాక్యం చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ లెనీరా. For unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulder, and his name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Isaiah 9 chapter 6 verse. Thank you. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఆరోన్ వచ్చి మత్తయి సువార్తలో ఉన్న ధన్యతలు చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ అరుణ్ సందేశ్. ధన్యతలు. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు, వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3-10 థ్యాంక్ యూ. నెక్స్ట్ హన్సిని వచ్చి ఒక సాంగ్కి యాక్షన్ సాంగ్ వేస్తుంది.
किसने बनाया? यीशु ने। बोलो यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा, यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा। काला बनाया गोरा बनाया, काला बनाया गोरा बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया। किसने बनाया? यीशु ने। किसने बनाया? यीशु ने। बोलो यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा, यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा। कमजोर बनाया बलवान बनाया, कमजोर बनाया बलवान बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया। किसने बनाया? यीशु ने। किसने बनाया? यीशु ने। बोलो यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा, यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा। नाटा बनाया लंबा बनाया, नाटा बनाया लंबा बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया। किसने बनाया? यीशु ने। किसने बनाया? यीशु ने। बोलो यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा, यीशु है कैसा तुम्हारे भैया, यीशु है कैसा तुम्हारा। हमको बनाया तुमको बनाया, हमको बनाया तुमको बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया। किसने बनाया? यीशु ने। किसने बनाया? यीशु ने। बोलो यीशु है कैसा तुम्हारे भैया, यीशु है अच्छा तुम्हारा, यीशु है कैसा तुम्हारे भैया, यीशु है अच्छा तुम्हारा, यीशु है कैसा तुम्हारे भैया, यीशु है अच्छा तुम्हारा। ప్రైజ్ గాడ్. నెక్స్ట్ హెప్సిబా వచ్చి కీర్తనలు 133వ అధ్యాయం చెప్తుంది. ప్రైజ్ లార్డ్, మై నేమ్ ఇస్ హెప్సిబా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కాయ అతని అంగిల అంచు వరకు సియోను కొండ మీదకు దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అంతటా నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 133వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ జేసీ వచ్చి వాక్యం చెప్తుంది. నా కాపరి చెప్పు చెప్పు చాక్లెట్ చెప్పు. యెహోవా చెప్పు చెప్పు. నెక్స్ట్ ఇహాస్ని వచ్చి యోనా గ్రంథం గురించి తను ఏం నేర్చుకుందో చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రియహాసిని. యోనా గ్రంథం చెప్పబోతున్నా. అమితే కుమారుడగు యోనా, దేవుడు యోనాకి ప్రత్యక్షమై నీవు నినివేకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పమని చెప్పాను. అందుకు యోనా
నీనివేకి వెళ్ళడం ఇష్టం లేక తర్షీషునకు పారిపోవటకు యోనా ఎక్కాను. అది చూసిన యెహోవాకు సంతోషించలేదు. అందుకు యెహోవా సముద్రంలో ఒక పెద్ద తుఫాను రేపించి ఓడను ముంచి అంత తీవ్రముగా ఉండెను. అప్పుడు నావికులు చీట్లు వేయగా చీట్లలో యోనా పేరు వచ్చెను. అప్పుడు యోనా, నేను హెబ్రీయుడను, నా వల్లే ఈ తుఫాను వచ్చెను, నన్ను సముద్రంలో పడవేయమనగా, అప్పుడు యోనాని సముద్రంలో పడవేయగా యెహోవా ఒక మత్స్యం యోనాను మింగివేయాలని నియమించగా ఆ మత్స్యం యోనాను మింగివేసెను. అప్పుడు యోనా 3 దినములు దేవునికి ప్రార్థించగా 3వ దినము మత్స్యము యోనాను నినివే ఒడ్డునకు కక్కివేసెను. అప్పుడు యెహోవా రెండో మారు ప్రత్యక్షమై, నీవు నినివేకి వెళ్ళి 40 దినములలో గొప్ప నాశనము కలగబోవునని చెప్పమని చెప్పాను. అప్పుడు యోనా దేవుని మాటకు లోబడి నినివేకి ఒక దినమంతా ప్రయాణం చేసి సువార్త ప్రకటన చెప్పాను. అప్పుడు నినివే పట్టణస్థులు దేవుని మాటకు లోబడి రాజు సైతం పశువుల సైతం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అది చూసిన యెహోవా పశ్చాత్తాపడి కీడు చేయక మానెను. అది చూసిన యోనా కోపగించుకుని, నువ్వు ఇలా చేయడం నేను ముందే ఎరిగిని, అందుకే నినివేకి రాకుండా తర్షీషు పారిపోదును. నీవు దయగల దేవుడు, కృపగల దేవుడు, అందుకే నేను రాలేదు అని చెప్పగా, నీవు కోపగించడం న్యాయమేనని అనెను యెహోవా. అప్పుడు యోనా చచ్చుడుగా కోపగించడం న్యాయమనెను. అప్పుడు యోనా పట్టణమునకు తూర్పు దిక్కుకు పోయి పందిరి వేసుకుని బస చేసి ఏమి జరుగునని ఎదురు చూస్తుండగా దేవుడు ఒక సొర చెట్టును యోనా తలకు పైన వచ్చేలా చేసినప్పుడు యోనా అది చూసి సంతోషించాను. మరుసటి రోజు యెహోవా ఒక పురుగును నియమించి దాన్ని వాడిపోయేలా చేశాను. అది చూసిన యోనా కోపగించుకుని, నేను బతుకుతుగానే చంచడం మేలు, నన్ను చంపే యెహోవా నేను. అందుకు యెహోవా, నువ్వు కోపగించడం న్యాయమే అనెను. చచ్చుడు కన్నా కోపగించడం న్యాయమే అనెను. నువ్వు పెంచకుండా నీళ్లు వేయకుండా ఒక రాత్రిలో పెరుగు పుట్టిన సొర చెట్టు గురించి నీవింత విచారపడుచుంటే 20,000 కన్నా ఎక్కువ నినివే పట్టణస్థులు, ఎక్కువ పశువులు, వాటి గురించి నేను దిగులు పడకూడదా అని యెహోవా ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ గగనం ఎగిరే అనే పక్షులకి యాక్షన్ సాంగ్ చేస్తారు సీనియర్ గర్ల్స్ వచ్చి. గగనమునిగిరి పక్షులు దేవుని మాట విన్నవి, గగనమునిగిరి పక్షులు దేవుని మాట విన్నవి, రొట్టె మాంసం తెచ్చి ఏలియాకిచ్చెన్, ఒలివ కొమ్మను తెచ్చి నోవాహుకిచ్చెన్, రొట్టె మాంసం తెచ్చి ఏలియాకిచ్చెన్, ఒలివ కొమ్మను తెచ్చి నోవాహుకిచ్చెన్. కుహు 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 పక్షులు మాట విన్నవి, కుహు 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 పక్షులు పని చేసినవి, కుహు 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 పక్షులు మాట విన్నవి, కుహు 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 పక్షులు పని చేసినవి. ఈదులాడే చేపలు దేవుని మాట విన్నవి, ఈదులాడే చేపలు దేవుని మాట విన్నవి, యోనాను మృంగెను ఒడ్డునకు చేర్చెను, పేదురుగాలకు చిక్కెను షెకిలాను ఇచ్చెన్, యోనాను మృంగెను ఒడ్డునకు చేర్చెను, పేతురుగాలకు చిక్కెను షెకిలాను ఇచ్చెన్. ఫ్లాష్ 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 చేపలు మాట విన్నవి, ఫ్లాష్ 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 చేపలు పని చేసినవి, ఫ్లాష్ 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 చేపలు మాట విన్నవి, ఫ్లాష్ 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 చేపలు పని చేసినవి. మిలమిల మెరిసే నక్షత్రం దేవుని మాట విన్నది, మిలమిల మెరిసే నక్షత్రం దేవుని మాట విన్నది,
రక్షకుని జన్మస్థలం జ్ఞానులకు చూపినది. రక్షకుని జన్మస్థలం జ్ఞానులకు చూపినది. చం 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 నక్షత్రం దేవుని మాట విన్నది. చం 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 నక్షత్రం దేవుని పని చేసినది. చం 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 నక్షత్రం దేవుని మాట విన్నది. చం 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 నక్షత్రం దేవుని పని చేసినది. దేవుని మాటే విందుము, దేవుని పని చేసేదము. దేవుని మాటే విందుము, దేవుని పని చేసేదము. ఎల్లప్పుడూ మహిమా ఘనత మన తండ్రి దేవునికే. ఎల్లప్పుడూ మహిమా ఘనత మన తండ్రి దేవునికే. కుహు కుహు ఫ్లాష్ 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 చం 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 ఆహా. కుహు కుహు ఫ్లాష్ 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 చం 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 ఆహా. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ దానియేలు 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం నుంచి ఇప్పుడు పిల్లలు వారు నేర్చిన చెప్తాండి. దానియేలు 1వ అధ్యాయం నుంచి ఇందు చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఇందు. ఇవాళ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. యోధియా రాజుగా యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం మందు బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ఓడించెను. ఇశ్రాయేలీయుల రాజవంశంలోని ముఖ్యులు, లోపం లేని వారును, సౌందర్యమును కలవారిని బబులోను రాజుకు నెబుకద్నెజరు రప్పించెను. వారికి కల్దీయుల భాషను నేర్పమని చెప్పాను. వారికి రాజు పుంచు భోజనంలో నుండి, పానం చేతి రసంలో నుండి అనుదిన భాగమును వారికి నియమించమని రాజు నెబుకద్నెజరు నపుంసకుల అధిపతికి ఆజ్ఞాపించెను. వారిలో దానియేలు, షద్రక్, మేషాకు ఉండెను. వారు రాజు భుజించు ఆహారమును, పానం చేతి ద్రాక్షరసమును తీసుకుని తను అపవిత్రపరుచుకునకు అంగీకరించలేదు. ఆ నలుగురు బాలులకి దేవుడు జ్ఞానమునిచ్చెను. ఆ జ్ఞానం బట్టి బబులోను రాజ్యంలో వారు హెచ్చించబడెను. దేవునికి ఇష్టకార్యం మనం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రంజిత్ వచ్చి తాను నేర్చుకున్న వాక్యం చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రంజిత్ కుమార్. నేను ఈరోజు దానియేలు 2వ అధ్యాయం చెప్తున్నాను. రాజుకు నెబుకద్నెజరు ఏలుబడి 2వ సంవత్సరంలో కలను కనెను. ఆ కలభావం చెప్పుటకు మాంత్రికులు, కల్దీయులు, శకుగాండులు, గాఢ విద్యలను పిలిచాను. వారు కలసలవియుడి మేము దాని భావము చెప్పేదమని రాజుతో అనేది. రాజు ఆ కల మర్చిపోయినాడు. అప్పుడు రాజు మీరు కళ తెలియజేసినట్లయితే మీకు మహాఘనతయు జ్ఞానందరికి అధిపతిగా నియమించదును. మీరు కళ తెలియజేయని యెడల మీరు తుత్తునీలుగా చేయబడుదును, మీ ఇండ్లు పెంట కుప్పలుగా మార్చబడునని రాజు చెప్పిరి. అప్పుడు శకునగాండులు భూమి మీద ఉన్న ఏ ఒక్క జ్ఞాని కళాభావము చెప్పలేడు అని చెప్పి దానియేలుకు తెలిసింది. దానియేలు రాజు దగ్గరకు పోయి నాకు కొద్దిగా సమయం ఇవ్వమని అడిగి దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో చెప్పి ప్రార్థన చేసి అప్పుడు దేవుడు ఆ మర్మమును దానియేలుకు బయలుపరచుడు. ఆ కళలో ఒక ప్రతిమ కనబడును. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలుము బంగారమియు, దాని భుజములు వెండియు, దాని తొడలియు ఇత్తడియు, దాని మోకాలు ఇనపయు, దాని పాదముల్లో ఒకటి ఇనపదియు, దాని ఇంకో 2వ పాదము మట్టి అయి ఉండెను. ఆ చేతితో తీయబడిన ఒక రాయి ఆ మట్టి కాళ్ళ మీద పడి దాన్ని విరగొట్టెను. ఆ రాయి మహాపర్వతమైనది. నీ దేవుడు అప్పుడు దానియేలుకు రాజు శ్రేష్టాంగ నమస్కారం చేసేది. నీ దేవుడు దేవుడును నీ ప్రభువును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడని దానియేలుతో చెప్పిరి. అప్పుడు దానియేలు బబులోనులో జ్ఞానులందరికీ అధిపతిగా నియమించను. దీనివల్ల నేను నేర్చుకున్నది, దానియేలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం కూడా దేవునికి సహాయం చేసినప్పుడు దేవునికి మొర్రపెట్టినప్పుడు మనకు కూడా సహాయం చేస్తాడు.
ప్రైజ్ గాడ్. నెక్స్ట్ రాజు భుజించే భోజనం అనే ఒక సాంగ్కి గర్ల్స్ వచ్చి యాక్షన్ సాంగ్ చేస్తారు. రాజు భుజించే భోజనం నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం నో 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 నో, రాజు భుజించే భోజనం నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం నో 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 నో, ఎంత రుచిగా ఉన్నదో దానియేలు నో అనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలనెను, ఎంతో రుచిగా ఉన్నదో దానియేలు నో అనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలెను, నో నో చెప్పే దానియేలు శాకాహారం చాలు చాలు, నో నో చెప్పే దానియేలు శాకాహారం చాలు చాలు, రాజు భుజించే భోజనం నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం నో 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 నో, రాజు భుజించే భోజనం నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం నో 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 నో, ఎంతో రుచిగా ఉన్నను దానియేలు నో అనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలనెను, ఎంతో రుచిగా ఉన్నను దానియేలు నో అనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలనెను, నో నో చెప్పే దానియేలు శాకాహారం చాలు చాలు, నో నో చెప్పే దానియేలు శాకాహారం చాలు చాలు, రాజు భుజించే భోజనం నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం నో 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 నో, రాజు భుజించే భోజనం నో 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 నో, రుచికరమైన ద్రాక్షరసం నో 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 నో. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం జోయల్ డాసన్ చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జోయల్ డాసన్. నేను ఈరోజు దానియేలు గ్రంథం నుండి మూడో అధ్యాయం చెప్పబోతున్నాను. రాజుకు నెబుకద్నెజరు దూరాయన మైదానంలో 60 మూరల ఎత్తు 6 మూరలు వెడల్పు గల బంగారు ప్రతిమ ఒకటి చేయించాను. రాజు సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాధికారులను, న్యాయాధిపతులను విగ్రహ ప్రతిష్ఠకు దేశ ప్రజలందరినీ అర్పించాను. ఏలనగా బాకా, పిల్లనగ్రోవి, పెద్ద వీణె విప్పించగా సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడని ఆజ్ఞ ఇచ్చాను. సాగిలపడి నమస్కరింపని వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు విగ్రహానికి నమస్కరింపని కారణంగా రాజు అగ్నిగుండం మంటను 7 అంతలు పెంచి వారిని అందులో వేయమని ఆజ్ఞయించాను. కానీ అగ్నిగుండం మిగిలి వేయడం గలైనందున షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయారు. కానీ అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో పాటు 4వ మనిషి అగ్నిలో సంచరించుట రాజు చూశాను. అంతటి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా వద్దకు రండి అని పిలవగా ఆ 3 మనుషులు బయటకు వచ్చిరి. రాజు ఆ 3 మనుషులను పరిశీలించి చూడగా వారి శరీరమునకు అగ్ని ఏ హానియు చేయకుండాయు, వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండాటయు, వారి దేహం నుండి అగ్ని వాసన రాకుండాటయు రాజు చూచి వీరి దేవుడు పూజార్హుడు. రాజు ఒక శాసనం నియమించెను. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు తప్ప మరే దేవుడును లేడు. కాగా ఏ జనులో గాని, రాష్ట్రంలో గాని, ఆయా భాషలు మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారి దేవుడు ఎవరు దూషించడం వాడు తుత్తినేలుగా చేయను, వాని ఇండ్లు ఎప్పుడు పెంట గుప్పలుగా ఉండును.
దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే మనం దేవుని విషయంలో రాజీ పడకుండా ఉంటే దేవుడే మనల్ని ప్రతి ఆపద నుండి రక్షిస్తాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం గురించి ప్రణీత వచ్చి చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రణీత. నేను చెప్పబోయే వాక్యం ఏమనగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు తన పడక మీద పండుకుండి ఉండగా తనకు ఒక దర్శనము కలిగిను. ఆ దర్శనములో దానియేలునకు ఒక చెట్టు కనబడిను. ఆ చెట్టు భూమి అంత విస్తారంగా నుండెను. దాని కొమ్మలు ఆకాశం నంతునంత ఎత్తుగాను, దాని ఆకులు సొగసుగాను నుండెను. దాని పండ్లు సమస్త జీవరాశులకును మరియు సకల మనుషులకును చాలునంత ఆహారము దాని యందు ఉండెను. అప్పుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇట్లనెను, ఏమనగా ఆ చెట్టు కొమ్మలు కొట్టవేయుము, దాని పండ్లు పాడవేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములో ఆకాశం మంచుకు తడవనిమ్ము అని చెప్పెను. ఆ చెట్టుకి రాజగు నెబుకద్నెజరు సూచనగా ఉండెను. నెబుకద్నెజరు తన రాజ్యమును చూచుకొని గర్వించినప్పుడు తన నుండి తన రాజ్యము తొలగిపోయెను. మనుషులు నెబుకద్నెజరును తరిమెదరు, పశువుల వలె గడ్డి మేసెను. అతని దేహము ఆకాశం అంచుకు తడవగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె నుండెను. అతని గోర్లు పక్షుల గోర్ల వలె నుండెను. 7 కాలములు గడిచిన పిమ్మట నెబుకద్నెజరుకు మానవ బుద్ధి కలిగి దేవునికి ప్రార్థించక తన రాజ్యము తనకి అప్పగించెను. దీని నుంచి నేను నేర్చుకున్నదేమనగా దేని గురించి గర్వపడకూడదు, దేని గురించి అతిశయించకూడదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ జూనియర్ బాయ్స్ వచ్చి 1 2 3 4 రౌండ్ చెప్తే నెక్స్ట్ సాంగ్ చేస్తారు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కలిపి కొట్టుచు క్రొత్త ధనము స్వీకరించుదాం. 1 2 3 4 కౌంట్ చెప్పితే క్రొత్త పాట పాడుదాం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కలిపి కొట్టుచు క్రొత్త ధనము స్వీకరించుదాం. వాక్యమే మాకు బలమునిచ్చు శక్తి భోజనం, మాకు ధైర్యమిచ్చు ప్రభుని ఆయుధం. మేము తప్పిపోకనజు మార్గము, సత్యము, జీవము. వాక్యమే మాకు బలమునిచ్చు శక్తి భోజనం, మాకు ధైర్యమిచ్చు ప్రభుని ఆయుధం. మేము తప్పిపోకనజు మార్గము, సత్యము, జీవము. నెక్స్ట్ మైకిల్ వచ్చి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మైకిల్ సాల్మన్. నేను దానియేలు 5వ అధ్యాయం చెప్పబోతున్నాను. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మంది గొప్ప విందు చేయించి వారితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండెను. ద్రాక్షరసము త్రాగుదకు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయం తెచ్చి వెండి బంగారు పాత్రను ఉపయోగించి అప్పుడు మెనేటెక్పారెసు వ్రాత భావం మెనగా దేవుడిని ప్రతి విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకే అనగా దేవుడు నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనపడతవి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి విగాయింపబడను. బెల్షస్సరు ఆజ్ఞగా దానియేలుకి ఉత్తరంగ వస్త్రములను, మెడలో బంగారపు అంశను, అలాగే ప్రభుత్వంలో మూడవ స్థాయిగా అధికారించిరి. ఆ రాత్రి
బెల్షస్సరు హతమాయెను. మనం దీన్ని బట్టి ఏం నేర్చుకున్నామంటే అందరికీ ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం విన్సెంట్ చెప్తాడు. అందరికీ ప్రైజ్. నా పేరు విన్సెంట్. నేను సంవత్సరం అంతా నేర్చుకుని ఈరోజు చెప్పబోతున్నాను. దానిలో 6వ అధ్యాయం. తన రాజవంతటి మీద అధిపతులుగా ఉండుటకు దర్యావేషు 120 మంది అధిపతులను ముగ్గురు ప్రధానులుగా నియమించాను. ముగ్గురు ప్రధానుల్లో దానిలో పై అధికారి నియమించాను. అది చూచి మిగతా వారు ఊచుకోలేకపోయారు. దానియేలు మీద నిందుకోసం హేతువు కనిపెట్టాను, కానీ ఎలాంటి లోపం లేకపోయాను. అప్పుడు ఆ మనుషులు రాజు దగ్గరికి వెళ్ళి 30 రోజుల వరకు ఏ రాజు వద్దనైనాను మరి ఏ దేవుని వద్దనైనా ఏ మానవ యొద్దనైనాను ఏ మానవులు చేయకూడదని రాజశాసనం పుట్టించాను. రాజశాసనం రాయించి సంతకం చేయించాను. ఇది తెలుసుకుని దానియేలు 3 సార్లు దినమునకు మోకాలుని తన ఇంటికి పైకి యెరూషలేము తట్టు తెరవబడిన ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చాను. ఆ మనుషులు అది చూచి రాజునకు తెలియజేశాను. రాజు బహు బాధపడాను. దానియేలు తప్పించుటకు ప్రయత్నించాను, కానీ రాజు ఆజ్ఞ ప్రకారం బంట్రాజులను పిలిపించి దానియేలు సింహాల గుహలో పడదోసిరి. దానియేలు రాజు, నీవు సంచిన నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్పాను. దీన్ని బట్టి నేనేం నేర్చుకున్నానంటే దేవుని అందం భయభక్తులు కలిగి ఉంటే ఏ హాని జరుగుతుందని నేర్చుకున్నాను. నెక్స్ట్ సీనియర్ బాయ్స్ వచ్చి యాక్షన్ సాంగ్ చేస్తారు. कौन है मेरा साथी, कौन है मेरी संग, कौन है मेरा साथी, कौन है मेरी संग, आत्मा पवित्र आत्मा संग रहता, आत्मा पवित्र आत्मा संग रहता, कौन है मेरा साथी, कौन है मेरी संग, कौन है मेरा साथी, कौन है मेरी संग, आत्मा पवित्र आत्मा संग रहता, आत्मा पवित्र कौन है मेरा साथी, कौन है वो देता, मुसीबत के वक्त में तसल्ली देता, गलती करते समय में समझ वो देता, मुसीबत के वक्त में तसल्ली देता, कभी नहीं छोड़ता, कभी नहीं त्यागता, कभी नहीं छोड़ता, कभी नहीं त्यागता, आगे 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 ले चलता, आगे 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 ले चलता, आत्मा पवित्र आत्मा संग रहता, आत्मा पवित्र आत्मा संग रहता, कौन है मेरा साथी, कौन है मेरी संग, कौन है मेरा साथी, कौन है मेरी संग, आत्मा पवित्र आत्मा संग रहता, आत्मा पवित्र आत्मा संग रहता. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం లాస్ట్ వచ్చి హేమశ్రీ చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హేమశ్రీ. నేను ఈరోజు మీకు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలు కలిగిన 4 మిక్కిలి గొప్ప జంతువుల కళ సూచిస్తున్న 4 రాజ్యాల గురించి తెలియజేస్తాను.
బబులోను రాజగు బెల్షస్సరు పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనము కలిగెను. ఆ దర్శనంలో దానియేలునకు ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట కనబడెను. ఆ మహాసముద్రంలో నుండి 4 మిక్కిలి గొప్ప జంతువులు పైకెక్కుట కనబడెను. మొదటిది పక్షిరాజు వంటి రెక్క కలిగిన సింహము, ఇది బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. రెండోది ఎలుగుబండిని పోలినది, ఇది మాదీయుల పార్శికుల సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. మూడవది పక్షి రెక్కలు వంటి 4 రెక్కలు కలిగిన చిత్తపులి, ఇది గ్రీక్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. భయంకరమున ఘోరమునైనను 4వ జంతువు, ఇది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజ్యాలను సూచించుచున్నవి. ఈ 4వ జంతువుకు 10 పెద్ద కొమ్ములు ఉండెను. ఈ కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్ము వచ్చెను. ఆ చిన్న కొమ్ము పరిశుద్ధులతో పోరాడుచు వారితో గెలుచుచున్నది. శ్రమల కాలం తర్వాత రాబో 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తుతో కూడా పరిశుద్ధులు రాజ్యము చేయుదురని నేను ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ దానియేలు గ్రంథం 8వ అధ్యాయం లాస్ట్ వర్స్ చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ హాస్య. నేను ఈరోజు దానియేలు 8వ అధ్యాయం చెప్తున్నాను. రాజగు బెల్షస్సరు తన పరిపాలన కాలంలో 3వ సంవత్సరంలో దానియేలుకు మొదటిగా కాక మరొక దర్శనము కలిగింది. సుషాను పట్టణపు నగరంలో ఊరయి అనే నది ప్రక్కన నిలిచి ఒక పొట్టేలు ఉంది. దానికి 2 కొమ్ములు ఉన్నాయి. మొదటి కొమ్ము కన్నా 2వ కొమ్ము ఎత్తుగా ఉంది. ఈ కొమ్ముతో పశ్చిమం, ఉత్తరం, దక్షిణం వైపు పొడుస్తూ ఉంది. దీని ఎదుట ఏ జంతువుకి శక్తి లేదు. ఒక మేకపోతు పడమట నుండి వచ్చి భూమి అన్నంతటా పరుగులెత్తెను. గబ్రియేలు దూత దర్శన భావము ఆత్మకాలమునకు చెందినదని చెప్పెను. క్రీస్తు విరోధి కొట్టివేయబడి అగ్నిగుండంలో వేయబడెను. ఈ దర్శన భావము నేను వెల్లడి చేయకుమని దేవుడు దానియేలుతో చెప్పినట్లు నేను తెలుసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు ఎంతో సహనంతో మరి ఈ ప్రోగ్రామ్ అంతా మీరు చూస్తూ వచ్చారు. చివరిగా గావ్ బజావ్ అనే సాంగ్ పిల్లలందరూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తారు. చిన్నపిల్లలందరూ రావాలి. రండి.
ప్రైజ్ గాడ్. దేవుని కృపను బట్టి ఉదయకాలం నుంచి ఈ సమయం వరకు దేవుడు ఎంతగానో సహాయం చేసి వచ్చారు. అందుబట్టి దేవుడు కొన్నాళ్ళు చెల్లించుకుంటున్నాను. సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను. చాలా సంతోషం అండి. బేతెల్లో సంవత్సరం అంతా కూడా పిల్లలు చక్కటి యోనా గురించి దానియేలు గురించి చెప్పి మాటలను నేర్చుకున్నారు. వరదల్లో దేవుడు వాటిని ముద్రించినట్లుగా మెరుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు బేతెలు అనౌన్స్మెంట్స్ సాక్ష్యము అన్న సతీష్ అన్న గారు తెలియజేస్తారు. తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో సమయం ముగించుకుందాం. అందరికీ వందనాలండి. ముందుగా తండ్రి దేవునికి వందనాలు. ఇప్పటి వరకు చాలా ఓపికతో ఎదురు చూశారు. బిడ్ల పెర్ఫార్మెన్స్ సంవత్సరం అంతా వారు నేర్చుకున్నది మీరు ఓపికగా చూశారు. వర్షం కూడా చాలా ఓపికగా మన కోసం వెయిట్ చేస్తుంది. తర్వాత ఇంకొక పెర్ఫార్మెన్స్ మిగిలిపోయింది, కానీ పిల్లలు అమ్మాయిలది ఉందన్నట్టు బాధపడుతున్నారు. అంటే అబ్బాయిలది అయిపోయింది, ఇంకా అమ్మాయిలది ఉంది కదా అన్నట్టున్నారు. అయితే నేను అనౌన్స్మెంట్ చేసేసిన తర్వాత, ప్రేయర్ చేసేసిన తర్వాత జస్ట్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జస్ట్ ఉండండి. తర్వాత ఈ దినం దేవుని మహాకృపను బట్టి బేతేలునకు దేవుడు అనుగ్రహించినటువంటి యానివర్సరీ. అంటే మీకు తెలుసు, గత 2011 ప్రారంభమైనటువంటి బేతేలు సంఘం 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోనికి దేవుని మహాకృపను బట్టి అడుగుపెట్టింది. అయితే ఈ 13 సంవత్సరాలు అంటే 13వ యానివర్సరీ అనే కంటే ఈ సంఘ బిడ్డలకు కానీ లేదంటే ఇక్కడ స్థానికులకు కానీ విశ్వాసులు కానీ జనరల్గా ఈ 13 అనేది గుర్తుండదండి. ఎందుకంటే ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా 24వ తారీఖున యానివర్సరీగా, అంటే మంత్లీ కూడా ఎవ్రీ 24th దీనికి కృతజ్ఞత మేము కలిగి ఉంటూ ఆయా కార్యక్రమాలని, అంటే సేవకులను రప్పించి స్వార్థను ప్రకటన చేయాలనేది తాత్పర్యం కలిగిన వారమై ఆ దినము ప్రేమ విందుతో ఆ యొక్క కార్యక్రమాలని జరిపిస్తూ ఉంటాం. ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి, రోమపత్రిక 11:36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి అని చెప్పబడింది. సార్ ఫోన్ ఇయ్యమ్మా. ఫ్రమ్ హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్, టు హిమ్ బీ ద గ్లోరీ ఫర్ ఎవర్. ఆమెన్. దేవుని కృప ద్వారానే ఈ 13 సంవత్సరాల కాలాన్ని ఈ రీతిగా గడుపుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్రతి నెలతో కనుక మనం లెక్క పెడితే 156వ కృతజ్ఞత కూడిది సంఘపక్షంగా. అంటే ఎవ్రీ మంత్, అంటే ప్రతి నెలలో ఒక దినం. అలాగే 13 సంవత్సరాల్లో నెలలన్నీ లెక్క పెడితే ఇంచుమించు 156 అయిందండి. దేవుని మహాకృప. బేతేలును దీపస్తంభంగా ఉంచి ఇక్కడ జరిగిస్తున్నటువంటి కార్యక్రమం అంతట్లో దేవుడు ఎంతగానో తోడుగా ఉంటున్నారు. అలానే కరోనా టైం నుంచి, అంటే సంఘాలన్నీ మూతపడినప్పుడు, ఎక్కడ దేవుని వాక్యం లేనప్పుడు స్టార్ట్ అయినటువంటి జూమ్ పరిచర్య దేవుని మహాకృప ద్వారా ఇప్పటికీ దేవుని కృపను బట్టి అది కంటిన్యూ అవుతూ వస్తుంది. దాని విషయంలో కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే సంఘ కార్యక్రమాల గురించి ఒకసారి చెప్తాను, దయచేసి వినండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు సంఘ ఆరాధన ప్రారంభం అవుతుంది. అలాగే ఆ రోజు ఈవినింగ్ 4 గంటలకు యవనస్తులకు కూడుకుంటుంది. అలాగే ప్రతి బుధవారం నాడు స్త్రీల కూడిక ఉంటుంది ఉదయం 11 గంటలకు. అలాగే గురువారం నాడు రాత్రి 7:30 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉపవాస కూడుకుంటుంది. అలానే శనివారం రాత్రి 7:30కు సంఘ ప్రార్థనా కార్యక్రమం ఉంటుంది. ఇది బేతేలు ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇవే కాకుండా ప్రతి ఉదయం కూడా జూమ్ ద్వారా 10 గంటల నుంచి 11:15 లేదా 11 వరకు ప్రతినిత్యము ఆ జూమ్ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రభు ద్వారా సంఘం కలిగి ఉన్నటువంటి కార్యక్రమాలు. ఇప్పటివరకు దేవుని మహాకృపను బట్టి మరి ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ముఖ్య ప్రసంగికులు గాబ్రియల్ సామన్ అన్న గారికి, కార్యక్రమాన్ని ఇప్పటివరకు నడిపించి దేవుని మహిమార్థంగా నడిపించినటువంటి జాషువా అన్న గారికి,
క్రేజ్ ప్రేయర్ హౌస్ ప్రార్థనా మందిరం సేవకులు మైకేల్ గారికి, అలాగే వారితో పాటు వచ్చినటువంటి సంఘానికి, దూర ప్రాంతం నుండి వచ్చేసినటువంటి సంఘ బిడ్డలు, విశ్వాసులు, అలాగే పిలిచినటువంటి స్నేహితులు అందరికీ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మైక్ ద్వారా వింటున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా వందములు బేతేల పక్షంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తర్వాత మనకు భోజనాలు ఆ వెనక టెంట్లో వారు సిద్ధపరిచి ఉంచారండి. దీని ప్రార్థన దీవెనానంతరం మీరు ఆ యొక్క ప్రేమ విందులో పాల్గొని స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలని. థ్యాంక్ యూ. వందనాలు. దయచేసి కొన్ని నిమిషాలు కొంచెం ఓపికగా ఉండండి. మరి ఆడపిల్ల పాట కూడా ఉంది కాబట్టి ఆ పాట కూడా వారు ప్రదర్శించిన తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికి ముగించుకుందాం. దయచేసి కొన్ని నిమిషాలు మాత్రమే చేయండి. మరండి, త్వరగా రండి. త్వర చూడండి.